ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. అసాంఘిక సంఘ విద్రోహ శక్తులను ఆట కట్టించేందుకు పీడీ యాక్టుల్లో మార్పులు చేస్తూ రూపొందించిన చట్ట సవరణ బిల్లుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. కొత్తగా 10కి పైగా నేరాల్ని పీడీ యాక్టు పరిధిలోకి తీసుకురానున్నారు. సామాజిక మాధ్యమాల్లో అసభ్య అభ్యంతరకర పోస్టులు పెట్టినా పీడీ యాక్టు చట్టం పరిధిలోకి తీసుకురానుంది. భూ కబ్జాదారులు, రేషన్ బియ్యం అక్రమ నిల్వ, రవాణా, విక్రయం, ఎగుమతుల వంటి నేరాలకు పాల్పడే వారిపైన కూడా పీడీ చట్టం ప్రయోగించనుంది ప్రభుత్వం. పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా ప్రతిపాదనను ఆమోదించింది మంత్రివర్గం. గతంలో ఎన్నడూ లేని విధంగా పర్యాటక ప్రాజెక్టులకు పెట్టుబడి రాయితీ ఇచ్చేందుకు ఆమోదం తెలిపింది. ఎంఎస్ఎంఈలకు ఇచ్చే రాయితీలు, ప్రోత్సాహకాల్ని వీటికి వర్తింపజేయాలని నిర్ణయించింది. కేరళలో స్థానిక నృత్యాలు, యుద్ధ కళలు, సంస్కృతుల్ని ఎక్కువగా ప్రమోట్ చేస్తూ పర్యాటకుల్ని ఆకర్షిస్తున్నారని పవన్ కళ్యాణ్ అన్నారు. మన రాష్ట్రంలోనూ ధింసా వంటి ప్రత్యేక నృత్యాలు, కళలు, సంస్కృతులు ఉన్నాయని వాటిని ప్రోత్సహించాలని సూచించారు. క్రీడాకారులను ప్రోత్సహించేందుకు కొత్త క్రీడల విధానానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. క్రీడాకారులు మంచి ప్రోత్సాహకాలను వారికి అందించాలని నిర్ణయించారు. సహజ వాయువుపై ఉన్న 24.5% వ్యాట్ని 5%కి తగ్గించే ప్రతిపాదనకు ఏపీ కేబినెట్ ఆమోదముద్ర వేసింది. లోకాయుక్త అర్హతలు, ఎంపికకు సంబంధించిన చట్ట సవరణ బిల్లుకు ఆమోదం తెలిపింది. ఈ ఎంపిక కమిటీలో ప్రధాన ప్రతిపక్ష నేత కూడా సభ్యుడిగా ఉంటారు. ప్రధాన ప్రతిపక్ష నేత హోదా ఎవరికీ లేనప్పుడు ఆ స్థానంలో చట్టసభలోని ఎవరినైనా ఒకరిని నియమించేలా చట్ట సవరణ చేసే ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. గంజాయి, మాదక ద్రవ్యాల్ని అరికట్టేందుకు ఏర్పాటు చేసిన యాంటీ నార్కటిక్ ట్రాన్స్పోర్ట్ టాస్క్ ఫోర్స్ కి ఈగలని పేరు పెట్టాలని చంద్రబాబు చేసిన ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోదించింది. స్థానిక సంస్థల్లో మేయర్, చైర్మన్, జెడ్పీ చైర్మన్ వంటి పదవుల్లో ఉన్న వారిపై ఎన్నికైనప్పటి నుంచి 4 ఏళ్ల వరకు అవిశ్వాసం పెట్టడానికి వీల్లేదన్న నిబంధనని 2.5 ఏళ్లకు కుదిస్తూ రూపొందించిన మున్సిపల్, పంచాయతీరాజ్ చట్టాల సవరణ బిల్లుల్ని వాయిదా వేశారు. వాటిపై త్వరలో సమావేశాల్లో కూలంకషంగా చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. శాసనసభ సమావేశాలు అర్థవంతంగా ప్రజలకు సంబంధించిన కీలక అంశాలపై చర్చలు చక్కగా సాగుతున్నాయని, సభ్యులు ఉత్సాహంగా పాల్గొంటున్నారని చంద్రబాబు సంతృప్తి వ్యక్తం చేశారు. మిగతా 2 రోజులు కూడా సమావేశాలు విజయవంతంగా జరిగేలా చూడాలని ఆదేశించారు.